మనం గురువుని ప్రార్థించడానికి మనమే కాదు, హిందువులు అందరూ కూడా చెప్పే శ్లోకం ఒకటే. అదే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అసలు ఈ శ్లోకం ఎలా రూపొందించబడింది, ఎవరు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పబడిందో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ శ్లోకం వెనుక అద్భుతమైన సంఘటన ఉంది. పూర్వం విద్యాభ్యాసానికి గురుకులాలు ఉండేవి. పిల్లలు తల్లిదండ్రులను విడిచి గురుకులంలో గురువుల వద్ద విద్య అభ్యసించి దానిలో ఉత్తీర్ణులైన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లల్ని తమ ఇళ్లకు తీసుకువెళ్ళేవారు. వారి యొక్క విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత ఒకానొక ఆశ్రమంలో ఒక గురువు ఉండేవారు. ఆయన పేరు వేదధర్ముడు. ఆయన సర్వశాస్త్రాలకు వీధుడు, జ్యోతిష్ శాస్త్రంలో దిట్ట. ఆయన ఎందరో పిల్లల్ని చేరదీసి తన వద్దే ఉంచుకొని వారికి భోజన వసతులు కల్పించి ఆయనకు వచ్చిన విద్యలన్నీ బోధించేవారు. వారిలో కౌసుడు అనే విద్యార్థి జ్యోతిష్ శాస్త్రం నేర్చుకొని అందులో పట్టు సాధించాడు. పిల్లల విద్య పూర్తయింది. ఇంకా ఇంకా 1-2 రోజులు ఉంది వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తీసుకువెళ్ళటానికి. అప్పుడు గురువు గారికి ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు గురువుగారు తను వచ్చే వరకు ఆశ్రమంలోని పిల్లల ఆశ్రమం బాధ్యత కౌసుడికి అప్పచెప్పారు. కౌసుడు ఆయన తిరిగి వచ్చేటప్పటికీ ఆయన లేని లోటు తెలియకుండా జరగటం చూసి గురువుగారు ఎంతో ఆనందిస్తారు. పిల్లల్ని తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకువెళ్ళటానికి వస్తారు. పిల్లలందరూ గురువుకి నమస్కరించి తమ అనుభవాలను చెప్పుకొని తల్లిదండ్రుల వెంట వెళ్ళిపోయారు. కౌసుడు మాత్రం తల్లిదండ్రుల వెంట వెళ్ళటానికి ముందుకు రాలేదు. తల్లిదండ్రులు ఎంత బ్రతిమలాడినా కూడా వారి వెంట వెళ్ళటానికి ఇష్టపడలేదు. చేసేది లేక తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. గురువుగారు కౌసుడిని నువ్వు వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు కౌసుడు దుఃఖిస్తూ, గురువుగారు, మీరు గ్రామాంతరం వెళ్ళినప్పుడు నేను మీరు నేర్పిన విద్యతోటి, జ్యోతిష విద్యతోటి మీ జాతకం చూశాను. ఈ కార్తీక మాసం నుంచి మీకు దారుణమైన కుష్ఠరోగం రాబోతోందని మీ గ్రహస్థి చెప్తోంది. నాకు చదువు చెప్పి తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమైన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి మీకు సేవ చేసి మీకు ఆరోగ్యవంతులైన తర్వాతే నేను వెళతాను. అప్పటి వరకు మిమ్మల్ని వదిలి వెళ్ళను. కనుక నేను మీతోనే ఉండి మీకు సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయ్యాక పెడతాను. అప్పటి వరకు నేను వెళ్ళను. అది విన్న గురువుగారి ఆనందం, ఆశ్చర్యం, దుఃఖం అన్నీ కలిసినటువంటి ఒక అనుభూతితో ఆనంద బాష్పాలు ప్రారుస్తారు గురువుగారు. కౌసుడు మాత్రం ఈయనకి వ్యాధి రాకుండా ఉండటానికి ఏమేమి చేయాలో ఆలోచించి గురువుగారికి జపాలు, యోగాలు, యాగాలు అన్నీ చేద్దాం అని అనుకుంటాడు. అయితే గురువుగారు అంటారు, నాయనా, ఎవరైనా సరే ప్రారబ్ధం అనుభవించవలసిందే, ఎప్పుడైనా అనుభవించాలి. కనుక నేను ఇప్పుడే అనుభవించి విముక్తుడవుతాను అని అంటారు. కనుక నువ్వు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటలను కాదనలేక, కాశీలో పాపం చేసిన పుణ్యం చేసిన రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కదా, కనుక మనం అక్కడికి వెళ్ళి పుణ్యకార్యాలు చేద్దాం అని అంటాడు. దానివలన మీరు కోలుకోవచ్చు అని చెప్తారు. కౌసుడు గురువుగారితో చెప్తాడు. ఇంకా గురువుగారు అతని మాట కాదనలేక సరే వెళదామంటారు. ఇద్దరూ కలిసి కాశీ వద్ద వస్తారు. కాశీ వెళ్ళిన తర్వాత శివ పంచాక్షరి జపం చేయటం, ధ్యానం చేయటం, విద్యాదానం చేయటం, సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయటం, ఇలా మంచి మంచి కార్యాలు కౌసుడు చేయటం మొదలుపెట్టాడు. మిట్ట మధ్యాహ్నం కాళ్ళకు చెప్పులు లేకుండా జోలు పట్టుకుని ఇంటింటికి వెళ్ళి అన్నం తీసుకొచ్చి
గురువుగారికి పెట్టి తను తినేవాడు. అయితే గురువుగారికి వ్యాధి ముదిరింది. ఇంకా ఆయన ఏం చేసేవారంటే, ఒక్కోసారి గురువుగారు తను తినేవారు కాదు, కౌసుడిని కూడా తిననిచ్చేవారు కాదు. తిననివ్వకుండా పైగా ఆ అన్నాన్ని విసిరేసేవారు. చీటికి మాటికి కౌసుడిని కొట్టడం తిట్టడం చేసేవారు, చేదరించుకునేవారు. ఎంత చేస్తున్నా ఆ పుండ్లవి కడిగి ఎంతో సేవ చేసేవాడు పాపం. అయినా ఇంకా నువ్వేం చేయట్లేదు సేవ అని చెప్పి అతన్ని విసుక్కునేవారు. అయినా కౌసుడు విసుకోకుండా, పాపం గురువుగారికి వ్యాధి ముదరటం వల్ల బాధ ఎక్కువయ్యేలా ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడూ ఏమీ అనని గురువుగారు ఇలా చేస్తున్నారంటే దానికి కారణం ఆయన రోగం ముదరటమే అనుకుని చాలా ఓపికగా సేవ చేయటం మొదలుపెట్టాడు. కౌసుని గురువుకి సేవ చేయటం గమనించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒక పందెం వేసుకున్నారు. ఎవరు ముందుగా తమలో కౌసుని గురువుగారి దగ్గర నుంచి పంపుతారో వారే మనలో గొప్పవారు అని. అయితే వీరి ఉద్దేశం గురువుగారిని ఇబ్బంది పెట్టడం కాదు, అది వీళ్ళ లక్ష్యం కాదు. కౌసుడు భగవంతుడు పరీక్ష పెట్టే స్థాయికి చేరుకున్నాడు అని అన్నమాట. సరే, అనుకున్నట్లుగానే మొదట బ్రహ్మ మారువేషంలో కౌసుడి దగ్గరికి వచ్చి, నువ్వు కాశీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను నాయనా, ఎందుకు ఆయన చేత అన్ని మాటలు పడతావు? పెద్దవాడిని చెప్తున్నాను విను, నా మాట విని వేరే గురువుని చూసుకో అన్నాడు. అయ్యా, గురువుని ఇటువంటి పరిస్థితిలో వెళ్ళమని చెప్పే మీరు పెద్దవాళ్ళు ఎలా అవుతారు? ఏ శిష్యుడికైనా అలా అనుకుంటాడా? ఏ శిష్యుడైనా? ఇంకా బ్రహ్మ ఏం మాట్లాడలేక వెళ్ళిపోతాడు. తర్వాత శివుడు కూడా మారువేషంలో వచ్చి, రోగంతో ఉన్న గురువుకి నువ్వు ఇంత చేస్తున్నావు, చాలా ఆనందంగా ఉంది, కానీ చేసిన మేలు ఆయన మరిచి నిన్ను బాగా బాధ పెడుతున్నాడు. అలా చేసిన సేవ మరిచిన వారికి సేవ చేస్తే పాపం వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో అని చెప్పాడు. దానికి కౌసుడు అంటాడు, కృతజ్ఞత అనేది ఏదైనా ఉంటే ఈ సమయంలో గురువును వదిలి వెళ్ళిపోతే అది నాదే అవుతుంది. నాకు చదువు చెప్పి తిండి వసతి ఇచ్చిన ఆయనది కాదు. ఇంకా ఏం చేయలేక శివుడు కూడా వెళ్ళిపోతాడు. తర్వాత విష్ణువు వచ్చి, మానవ సేవే మాధవ సేవ నిజమే, కానీ ఇలా చీత్కారాలు పొందుతూ తను తినకుండా నిన్ను కూడా తిననీయకుండా అన్నాన్ని నేలపాలు చేయడం మంచిదేనా? నువ్వు దూరమైతే కానీ నీ విలువ ఆయనకి తెలియదు, అందువల్ల కొన్నాళ్ళు దూరంగా ఉండు అంటాడు. దానికి కౌసుడు సాష్టాంగపడి, తిండి లేక బాధపడుతున్న నాకు తిండి పెట్టడమే కాకుండా నాకు జీవితం అంతా నేను బ్రతకటానికి విలువైన విద్యని ఆయన నాకు ధారపోశారు. నా మీద ఆయనకి హక్కు ఉంది నన్నేమైనా అనటానికి. మహానుభావ, వీలైతే మీరు నాకు ఒక సహాయం చెయ్యండి. ఏంటంటే, మీకంటే ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, వాళ్ళు ఇలాగే నీతి వాక్యాలు చెప్పారు, అందువలన ఇంకెవరూ రాకుండా, నాకు నీతి వాక్యాలు చెప్పడానికి ఎవరూ రాకుండా మీరు ఇక్కడే కాపలా ఉండి నాకు సహాయం చేయండి, అదే 10,000 అంటాడు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా అతని గురుభక్తికి మెచ్చి వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని చూపిస్తారు. కౌత్స, మేము త్రిమూర్తులం, నీ గురుభక్తికి మెచ్చాము, నీకు మోక్షాన్ని ఇస్తాము తదనంతరం అని అంటారు. దానికి ఆనందించిన కౌచుడు అంటాడు, మీ దర్శనం కలగటం నా అదృష్టం. నాకు మీ గురించి చెప్పింది ఎవరు? మా గురువు గారే. మీ దర్శన భాగ్యం నాకు కలగటం కూడా మా గురువు వల్లనే. కనుక నాకు మా గురువే బ్రహ్మ, మా గురువే విష్ణువు, మా గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ కూడా మా గురువే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చిందంటే దానికి కారణం మా గురువుగారే.
ఇన్ని నేర్పిన మా గురువుగారికి కూడా ఆహారత ఉన్నట్లే ఆయనకి కూడా మోక్షం ఇవ్వండి అంటాడు. ఇదండి అది గురుభక్తి అంటే అన్నమాట. ఈ విధంగా ఈ శ్లోకం మనకి దొరికిందనమాట. శివాయ గురవే నమః.